న్యాచురల్ గా మీ బ్రెయిన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ మంత్. FSH అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవి వేరియస్ స్టేజెస్ లో, అంటే పీరియడ్ కి వేరే స్టేజెస్ లో రిలీజ్ అవుతుంది. కానీ ప్రతి హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి రిలీజ్ అవుతుండగా మీ అండాశయాల్లో కొన్ని ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ కొన్ని ఎగ్స్ లో నుంచి ఒకటే పెద్దగా అవుతుంది. దీన్ని డామినెంట్ అంటారు. ఫాలికల్ లాగా ఉంటాయని, ఫాలికల్ అంటే ఒక బలూన్ లాగా అనుకోండి. ఈ బలూన్ లోపల ఈ అండం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక ఫాలికల్ లోపల అండం పెరుగుతుంది. ఈ పెద్దగా అయ్యే ఫాలికల్ ని డామినెంట్ అంటారు. ఇందులోపల మంచి మెచ్యూర్ ఎగ్ తయారవుతూ ఉంటుంది. ఇది న్యాచురల్ గా అయ్యే ప్రొసీజర్. మనం IUIలో ఏంటంటే ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ అన్ని బయట నుంచి కొంచెం ఎక్కువ డోస్లో ఇస్తాం. ఎందుకంటే ఓవరీస్ లో ఒకటన్నా రెండన్నా అండాలు పెరిగేటట్టు చూస్తాం. ఎక్కువ పెంచకూడదండి, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. IUI ఒక ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రొసీజర్. ఇందులో ఎక్కువ అండాలు పెంచేసి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తే కూడా చాలా మంచిది కాదు.